ఈరోజు సుమారు గత 28 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి కేసు వేళ విశాఖపట్నం కోర్టులో తీర్పు వెలువడింది. న్యాయమూర్తి గారు ఒక తీర్పు ఇచ్చారు. నేను ఒక శాసనమండలి సభ్యుడిగా 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తిని చట్టాలను గౌరవించడం అనేటువంటిది నా బాధ్యత. రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో చట్టపరంగా దాన్ని గౌరవిస్తూనే నాకు జరిగినటువంటి అన్యాయానికి నేను హైకోర్టుకి అప్పీల్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక న్యాయమూర్తిగా వారు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తున్నాను. అయితే నాకు జరిగినటువంటి అన్యాయం ఏది ఉందో నాకు సంబంధం లేనటువంటి కేసులో నా మీద ఇవాళ వచ్చినటువంటి తీర్పుని హైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి ఈరోజు ఈ కోర్టులో బెయిల్ తీసుకోవడం జరిగింది. ఇక రకరకాలైనటువంటి మానసికమైనటువంటి శోభకు గురి చేస్తూ మీ టీవీల్లో మాట్లాడినటువంటి ఏదైతే ఈ ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వాళ్ళు ఇలా చాలా బాధపడతారు. ఎందుకు బాధపడతారంటే వాళ్ళు ఆశించినటువంటి ఫలితం రాలేదని. ఈ కేసుని అడ్డం పెట్టుకుని ఈరోజు వరకునే ఈ కేసుని అడ్డం పెట్టుకుని ఈ కేసుతో నాకు రాజకీయ జీవితం ఉండదు ఇంకా అనేటువంటిది ఉండకూడదనేటువంటిది వాళ్ళ ఆశ. అటువంటి వాళ్ళకి ఈ తీర్పు మింగుడు పడదు. అయితే ఒక విషయాన్ని మాత్రం నేను చెప్పగలుగుతాను. పదే ఈ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులప్పుడు నేను ఈ కేసు జరిగినటువంటి సమయంలో ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉన్నాను. నేను ఉన్నప్పుడు ఈ కేసు జరిగింది. అప్పట్లో చాలామంది ఈ కేసు గురించి రకరకాలైనటువంటి భాషలో మాట్లాడేవారు. ఈరోజు నేను ఎంత నిజాయితీగా కోర్టు వారికి సహకరిస్తూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని చూసాం మనం. అయితే రాజకీయ పరంగా చట్ట పరిధిలో ఉన్నటువంటి కేసు గురించి నిన్న వరకు మాట్లాడక్కర్లొద్దు. ఈవేళ తీర్పు వెలువడింది కాబట్టి ఆ తీర్పు నేను నా పరంగా నాకు అన్యాయం జరిగిందనేటువంటి ఉద్దేశంలో నేను హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాను. అది నా హక్కు. అది అయితే ఇక్కడ రాజకీయ పరంగా నా గురించి మాట్లాడేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి. పదే నా మీద మాట్లాడేటప్పుడు అనేక సార్లు ఈ కేసును మాఫీ చేయించుకోవటం కోసమే మరి పార్టీలు మారుతున్నారనేటువంటిది చెప్పేవారు. అయితే నేను చెప్పాను, మరి ఇన్నిసార్లు నేను ఎమ్మెల్యే అయ్యాను కదా, 4 సార్లు నేను ఎమ్మెల్యే అయిన దానికి మరి రాజకీయ పరంగా ప్రభుత్వాల ద్వారానే కేసులు మాఫీ అవుతాయి. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మరి అదేవిధంగా నా మీద ఉన్నటువంటి కేసుకి రాజకీయ పరంగా మీరు నాకు అంటగడుతున్నారు తప్పితే నేను చట్టపరంగా కోర్టులో తేల్చుకుంటానని చెప్పాను. ఈ కేసుని బూసిగా చూపించి వాళ్ళు ఏదో ఊహించినటువంటి వాళ్ళకి అందరికీ నిరాశ ఎదురైంది. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 94లో నేను ఎమ్మెల్యే అయ్యాను ఇండిపెండెంట్గా. 2 సంవత్సరాల తర్వాత 97లో ఈ కేసు వచ్చింది నా మీద. 97లో ఈ కేసు వచ్చిన తర్వాత 99లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులు, బీసీలు, ఎస్సీ సోదరులు అందరూ కలిసి 20,000 మెజార్టీతో జిల్లాలో హైయెస్ట్ మెజార్టీతో నన్ను గెలిపించారు. ఈ కేసు జరిగినటువంటి 2 సంవత్సరాలకి. అది నేను 85 రోజులు జైల్లో ఉన్న తర్వాత కూడానే
నా నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితుల మీద నాకు ఉన్నటువంటి అభిమానం. ఆ తర్వాత ఈ కేసు జరిగిన తర్వాత కూడా 3 సార్లు నేను ఎమ్మెల్యే అయ్యాను. అంటే ప్రజలతో నేను ఏ విధంగా ఉంటానో, ఎస్సీలు బీసీలు అందరూ నన్ను ఎంత అభిమానిస్తారో, నేను వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతాను అనేటువంటిది నాకు ఆ రోజే కాదు, ఈ రోజే కాదు, ఏ రోజునైనా సరే నా వెనకాల ఉన్నటువంటి బలం నాకు దళిత సోదరులు. ఈరోజు మెండపేటలో జరుగుతున్నటువంటి ఎన్నిక ఏదైతే ఉందో, ఈ ఎన్నికల్లో కూడా దళిత సోదరులు నా వెంటుండి నన్ను గెలిపిస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. ఎందుకంటే నన్ను దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు, నిరంతరం నాతోటి ప్రయాణం చేస్తున్నటువంటి దళిత సోదరులు ఈ తీర్పుని దళిత సోదరులు, నా అభిమానులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా నేను ఒకటే మనవి చేస్తున్నా. ఈ కేసు అనేటువంటిది ఒక పెద్ద భూతత్వంలో చూపించి దీన్ని రాజకీయంగా అవకాశం వచ్చినప్పుడల్లా వాడుకునేటువంటి వాళ్ళు, ఈ కేసు యొక్క తీవ్రత ఏంటనేటువంటిది తెలిసింది ఈ రోజుని. ఈ కేసు యొక్క తీవ్రత ఏంటి అనేటువంటిది తెలిసిన తర్వాత ఇంకేం మాట్లాడగలుగుతారు నా గురించి. 18 నెలలు శిక్ష అనేటువంటిది జడ్జి గారు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ఇచ్చిన తర్వాత ఇంకేం మాట్లాడగలుగుతారు అనేటువంటిది వాళ్ళందరూ ఆలోచన చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోని ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీతో నేనున్న టైంలో వచ్చినటువంటి కేసు నాకు ఇది. ఈ కేసుకి మాట్లాడితే నిన్న కాక మొన్న మాట్లాడినప్పుడు కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలో మీరు అధికార పార్టీని ఉపయోగించుకుంటున్నారు. అధికార పార్టీని ఉపయోగించుకుని కేసుల్లోంచి బయటపడవలసినటువంటి అవసరం నాకేమీ లేదు. ఇది మళ్ళీ స్పష్టం చేసి చెప్తున్నాను. నేను రాజకీయంగానే ఈ కేసుని కోర్టు పరంగానే ఎదుర్కొంటాను. రాజకీయాలకి కేసుకి సంబంధం లేదు. నేను స్పష్టంగా చెప్తున్నాను. నేను మెండపేటలో నా దళితులు, నా సోదరులు అందరూ నన్ను ఆశీర్వదిస్తారు. మళ్ళీ ప్రతిపక్ష నాయకులకి, ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళకి అందరికైనా కూడా వెన్నులో ఎముక పడుతుంది. ఈ జడ్జిమెంట్ చూసిన తర్వాత వాళ్ళకి నిద్ర పట్టదు. దీన్ని ఆసరాగా చూసుకుని ఏదో చేద్దాం, ఏదో సాధిద్దాం అనుకునేటువంటి వాళ్ళందరికీ ఈ తీర్పు అనేటువంటిది ఇంతేనా దీంట్లో ఉందనేటువంటిది వెల్లడైంది. పొలిటికల్ రిలాక్సేషన్ అంటే చేయడానికి అవకాశం వచ్చింది 18 months దాంట్లో. అలాగే మీరు కొత్తగా కూడా మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేయడానికి కూడా మీరు అభ్యర్థన చేయాలన్నారు. నాకు హైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. హైకోర్టులో నేను అప్పీల్ చేసుకున్నాను. అప్పీల్ చేసుకోవడానికి ఇవాళ బెయిల్ తీసుకున్నాను కోర్టులోని. నాకు న్యాయపరంగా నేను హైకోర్టులో అప్పీల్ చేసుకుంటాను. తప్పనిసరిగా ఆ కోర్టులో నాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకం అయితే 100% నాకు ఉంది. అది రాష్ట్ర వ్యాప్తంగా నాకున్నటువంటి అభిమానులకి, మిత్రులకి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దళిత సోదరులు అందరికీ కూడా దీని మీద అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను. దీన్ని కోర్టు పరంగా, రాజ్యాంగపరంగా కోర్టును ఆశ్రయించి నేను నిర్దోషిగా బయటకు వస్తాననేటువంటి నమ్మకం నాకు ఉంది. దయచేసి ఎక్కడ ఏ విధమైనటువంటి అలజడులు చేసి ఆందోళన చేయొద్దు అనేటువంటిది మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.